Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తెలుగుదేశం వైసీపీ మధ్య చాటింగ్ వార్ సాగుతోంది. కల్తీ మద్యం తయారీ ఎపిసోడ్ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చింది. కల్తీ మరకను ఎలాగైనా వైసీపీకి అంటించాలని టీడీపీ విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఆదేశాల మేరకే తాను కల్తీ మద్యం తయారీకి పాల్పడినట్లు జనార్దన్ రావు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అయితే దీనిని ఎవరూ పెద్దగా నమ్మడం లేదు. టీడీపీ ప్రచార తీరు అందరికీ తెలిసి ఉండడంతో కల్తీ మద్యం తయారీ ఎపిసోడ్లో నెగిటివిటీ నుంచి ఎలాగైనా బయటపడాలనే ఉద్దేశంలో ఇలాంటివన్నీ సృష్టిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే జనార్దన్ రావు జోగి రమేష్ మధ్య వాట్సాప్ సంభాషణతో పాటు చాటింగ్ జరిగినట్లు స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇలాంటివన్నీ సృష్టించడం పెద్ద పనేమి కాదని అందరికీ తెలుసు. కానీ ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం వల్ల అదే నిజమని నమ్ముతారనే విశ్వాసమే ఇలాంటి చిల్లర చేష్టలకు పాల్పడేలా చేస్తోందని జోగి రమేష్ ఆయన అనుచరులు మండిపడుతున్నారు. వాట్సాప్ సంభాషణ చాటింగ్లపై జోగి రమేష్ తీవ్రంగా స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ ప్రచారం నిజమే అని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు. తన సెల్ ఫోన్ను సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్కు అందజేస్తానని వాళ్ళిద్దరూ చెక్ చేసుకోవచ్చునని ఆయన కోరారు. లేదంటే తాను లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమని ఆయన అన్నారు. బీసీ నాయకుడైన తనను ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి స్థాయి తగ్గించుకుని పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని జోగి విరుచుకుపడ్డారు. వాట్సాప్ చాటింగ్ ఫోన్ కాల్స్ పై సాగుతున్న తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారుల్ని కలవడానికి ఆయన నిర్ణయించారు.